అవతార్ మెహర్ బాబాకి జై. బాబా కృపా విశేషం వల్ల మనం 12వ అధ్యాయంలో ఉన్నాము. మొన్నటి వారం బాబా జుత్తు గురించి, దాని యొక్క విలువ గురించి చెప్పారు. శిరోజాలు వివసత్వాన్ని కలిగించటం, భ్రాంతిపూర్వకమైన ఆత్మ సంతృప్తిని చేయడం మినహా అంతకు మించిన విలువ లేనివే కదా అన్నారు ఈ జుట్టు గురించి. తర్వాత ఏరచ్చు చదవటం ముగించిన తర్వాత హాస్య ధోరణిలో బాబా ఇలా అన్నారు: జుట్టు రాలిపోతూ బట్టతలగా తయారవుతున్న శత్రుఘ్న కుమార్ తలను నిన్న సాయంత్రం నేను చూడటం తటస్థించింది. అప్పుడే నాకు ఈ ఆలోచనలన్నీ వచ్చాయి. ఈ సహవాసు నెల ముందుగా తయారు చేసి చదివించిన ప్రవచనం ఈ జుట్టు గురించి ఒక్కటే అని చెప్తూ బాబా తర్వాత అందరినీ భోజనానికి వెళ్ళి రమ్మని చెప్పని నా యథార్థమైనటువంటి నిజమైన ఆత్మస్వరూపాన్ని చూడాలని ఎవరన్నా అనుకుంటే అది కేవలం ఒక్క ప్రేమ ద్వారా మాత్రమే సంభవం అని చెప్తున్నారు బాబా. అట్టి ప్రేమను మీకు ప్రసాదించగలను నేను. దానిని అందుకునేవాడు తగిన యోగ్యుడై కలిగిన వాడే ఉండాలి. నా ప్రేమను స్వీకరించడానికి మంచి ధైర్యం ఉండాలి అంటున్నారు బాబా. ఇంకా ఏం చెప్తున్నారంటే, భోజనాలు అయిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరినీ లేపమని చెప్పారు బాబా. నిద్రలేచాక ఒక 5 నిమిషాల పాటు మళ్లీ నిద్రపోండి అని చెప్పి ఆ తరువాత హాల్లోకి రమ్మని డాకే వాళ్లకు చెప్పవలసిందిగా వాళ్ళందరినీ డాకే చేత పిలిపించారు. తర్వాత సహవాస బృందం వారందరూ కూడా 1 గంటకి తిరిగి హాల్లోకి వచ్చారు. బాబా మధ్యలో వాయిస్తుండగా దగ్వాన్ వాసి విష్ణు శర్మ భజన గీతాలు పాడాడు. శర్మ గానాన్ని బాబా బాగా మెచ్చుకొని మధ్యలను తిరిగి అతనికి అందజేస్తూ, నేను వాయించాను గనక ఈ మధ్యలను నీవు జాగ్రత్తగా దాచుకో, భద్రపరచుకో అని చెప్పారు బాబా అతనికి. తర్వాత అలహాబాద్ నుండి వచ్చిన శ్రీవాస్తవ కోటు ధరించి ఉండటం చూసి బాబా ఆ కోటు విప్పకుండా ఎందుకు ఇక్కడ కూర్చున్నావు అని అడిగారు. ఇలా వచ్చి అలా వెళ్లిపోయే వాళ్ళలాగా అలా కోటు విప్పకుండా కూర్చున్నావేంటి అని అతన్ని అడిగితే, ఎందుకు కూర్చున్నావు అని అడిగిన తర్వాత అతను అంటున్నాడు, బాబా అంటే చక్రవర్తికే చక్రవర్తి అయినా మీ దర్బార్లో నేను ఇప్పుడు కూర్చున్నాను కనుక నా కోటును విప్పి మీ ఎదుట ఉండటం మిమ్మల్ని అగౌరవపరిచినట్లు అవుతుంది కదా బాబా అన్నాడు. అందుకే మీ పట్ల గౌరవ సూచకంగా నేను కోటు విప్పకుండా ఉన్నాను అంటూ శ్రీవాస్తవ ఎంతో మర్యాదగా బాబాకు బదులు చెప్పాడు. అది నిజమే, కానీ చాలా కొద్ది మందిని మాత్రమే దాని గురించి అలా ఆలోచిస్తారు. ఆధ్యాత్మికంగా ఎంతో ఉన్నత స్థితికి చేరుకున్న వారిలో కొంతమందికి కూడా నన్ను దర్శించుకునే భాగ్యం కలగలేదు. నేను ఎంతటి అనంతుణ్ణి అంటే నా స్వీయ అనంతత్వాన్ని తెలుసుకోవడం నాకే కష్టమనిపిస్తున్నది. అయినప్పటికీ నేను సర్వత్రా ఉండి అందరిలోనూ అన్నింటా నేను ఒక్కడినే ఉన్నట్టు అనుభూతి పొందుచున్నాను అంటున్నారు. ఇంకా ఏమంటున్నారంటే, ఆ ఏకైకుడనైనా నేను మీలో కూడా ఉన్నాను. వాస్తవానికి మనిద్దరి మధ్య ఏమీ అంతరమేమీ లేదు అంటున్నారు. మీకు నాకు మధ్య తేడా ఏమీ లేదు. నీవు ఏదై ఉన్నావో అదే నేను, నేను ఏదై ఉన్నానో అదే నీవు అని చెప్పని తర్వాత బాబా ఒక కుర్చీలో ఆసీనులై కూర్చున్నారు. ఇంకా ఏం చెప్తున్నారంటే, నేను శాశ్వతంగా స్వేచ్ఛను కలిగి ఉన్నాను. అదే సమయంలో నేను మీ అందరిలో బద్ధునిగా కూడా ఉన్నాను. కాబట్టి నేను శాశ్వతంగా స్వతంత్రుణ్ణి, అలాగే శాశ్వతంగా మీలో బద్ధుణ్ణి కూడా అంటున్నారు. శాశ్వతంగా బ్రహ్మానందంలో ఉన్నాను, అలాగే శాశ్వతంగా భేదంలో కూడా నేను ఉన్నాను అంటున్నారు. ఇక ఒక గంభీరమైనటువంటి విషయం గురించి బాబా ఇలా చెప్తున్నారు. కపటం లేసి మాత్రం కూడా ఉండకూడదు. లేనిది ఉన్నట్టుగా నటించడాన్ని భగవంతుడు ఎన్నటికీ క్షమించడు, అది పాపం అని. ఒక దుష్టుడు ఎంత నీచుడైనా అయోగ్యుడైనా ఇతరుల మధ్యకు వచ్చి తానొక నికృష్టుడనని బాహాటంగా ఒప్పుకున్నట్లయితే అతన్ని క్షమించవచ్చు. నిజంగా ఎవరన్నా అలా ఒప్పుకుంటారండి? అలా నిజంగా ఒప్పుకుంటే మాత్రం అతన్ని తప్పకుండా క్షమించవచ్చు అని చెప్తున్నారు బాబా. అతడు ఎలాంటి వాడో అలాగే కనిపిస్తూ అలాగే ప్రవర్తించినట్లయితే అది నటన కానేరదు అని చెప్పారు. కపట వేషధారులు ప్రపంచంలో 7 ఉన్నారు. వారిలో 3 4 మండలి వారికి తెలుసు.
బాబా తమను దీవించారని, నా తరువాత వాళ్ళు బాబాకు వారసులమని ప్రజల్లో ఇలా చెప్పుకుంటున్నారు. బాబా మమ్మల్ని ఆశీర్వదించారు కాబట్టి మేము బాబా అంతటి వాళ్ళమని చెప్పుకొని తిరుగుతున్నారు అనమాట అండి. వారిలో ప్రతి ఒక్కరికి చాలా అనుచర గణాన్ని కూడా తయారు చేసుకున్నారు. అయితే ప్రస్తుతం వారిప్పుడు కపట వేషాలు పూర్తిగా వేయటం మానివేశారు. ఎందుకంటే బాగా సంపన్నులు, పలుకుబడి గల వాళ్ళు తన గౌరవ ప్రపత్తులు చాటుకునేందుకు వాళ్ల వద్దకు వెళ్లేవారు. పూలమాలలు వేసి వాళ్ళను కార్లలో తిప్పేవారు, వారిని భక్తితో పూజించేవారు. వాళ్ళు నడిపే ఈ వ్యవహారాన్ని పూర్తిగా నిలుపు చేయించి వాళ్లను క్షమించి వదిలిపెట్టాను. ఇప్పుడు వాళ్ళు పూర్తిగా ఈ నటనను మారుకున్నారు అని చెప్పని బాబా చెప్తున్నారు. తరువాత నన్ను మీరు ప్రేమించినట్లయితే ఇతరుల ముందు ఆ ప్రేమను దాచుకోవటంలో అర్థం లేదని చెప్పటానికే నేను ఇదంతా చెబుతున్నాను. కాబట్టి నన్ను మీరు ప్రేమించలేనప్పుడు ప్రేమిస్తున్నట్లు నటించవద్దు అని చెప్తున్నారు. నన్ను ప్రేమిస్తున్నట్టు చెప్పను కూడా చెప్పవద్దు అంటూ, నేను అవతారుణ్ణి అని మీకు అనిపిస్తే ధైర్యంగా అదే చెప్పండి. కానీ మీకు అలా అనిపించినప్పుడు ఇతరుల ముందు నటించకండి. బాబా ఎవరైతే అదే చెప్పండి. బాబా మంచివాడు కాకపోతే మంచివాడని చెప్పండి, ఇంకా ఏదైనా రాక్షసుడు అయితే రాక్షసుడని చెప్పండి. అలా చెప్పండి, కానీ ముందు ఒక మాట వెనక ఒక మాట చెప్పొద్దని ఖచ్చితంగా చెప్తున్నారు. ఇదంతా నటన అవుతుంది అని. నేను సనాతుడు, నేను పురాణ పురుషుణ్ణని మీకు ఎలా తెలుసు బాబా? మీరు చెప్తున్నారు కాబట్టి మేము నమ్ముతున్నాం అని మీరు అంటారు. నా దివ్యాధికారంతో నేను అవతారుడను అని చెబుతాను, కానీ నేనే అవతారునని మీకెలా తెలుసు? మీరు యథాలాపంగా అవతార్ మెహర్ బాబాకి జై అంటారు. అలా గట్టిగా అన్నారంటే నేను అవతారుడను అని చెప్పడంలో నాకు ఎటువంటి సందేహము లేదు. కానీ అది మీకెలా తెలుస్తుంది అంటున్నారు బాబా. సంతృప్తికరమైన సమాధానం ఎవ్వరు కూడా ఇవ్వలేకపోయారు. కొంతమంది అన్నారు, బాబా పట్ల తమకు ఉన్న విశ్వాసమే బాబా అవతారుడు అనే విషయాన్ని విశదం చేస్తుందని చాలా మంది చెప్పారు. వారి జవాబుకు స్పందిస్తూ బాబా ఇలా చెప్పారు, మీ విశ్వాసం సరైనది కాకపోయినప్పటికీ నా గురించి మీరు ఏమని అనుకుంటున్నారో అదే చెప్పాలని నా కోరిక. మీ విశ్వాసంతో నిలకడగా ఉండండి, నిష్కపటంగా ఉండండి. నిజాయితీతో కూడినదైన మీ దృఢ విశ్వాసం పట్ల స్థిరంగా ఉండండి. మీ ఎదలోతుల్లో ఏమి అనుకుంటున్నారో దానినే బయటికి ప్రకటించండి. నటన మాత్రం నటించవద్దు అని చెప్తూ అత్యంత ప్రధానమైన అంశం నటించకుండా ఉండటమే. గాడ్ ట్రిక్స్ గ్రంథంలో ప్రతి అంశాన్ని నేను వివరించాను. నేను అవతారుడను కానిని నన్నొక భగవత్ ప్రేమికునిగా శ్రీవాస్తవ్ అనే అతను గనక పరిగణిస్తే, అంటే ఉదాహరణ చెప్తున్నారన్నమాట అండి, అది సరైనదే, అలాగే కానివ్వండి, అలా ఉండటమే చాలు. కానీ అప్పుడు మీ నమ్మకం ఏదైనా సరే స్థిరంగా ఉంటుంది అని. నేను భగవంతుని స్థాయిలో కూడా ఉన్నాను. వివిధ భూమికల్లో ఉన్న ఆధ్యాత్మిక సాధకులు వారున్న ఆ ప్రత్యేకమైన భూమికకు చెందినవానిగా నన్ను పరిగణిస్తారు. మెహర్ బాబా అవతారుడు కాదు, సద్గురు అని వేరొకడు భావిస్తాడు, అది కూడా నేనే. నేను మోసగాడినని ఒకడంటే అది కూడా నేనే. నీవు నన్ను గురించి ఎలా ఊహిస్తే నేను అదే అనే విషయంతో ఉంటాను అని చెప్పి ఆ విషయాన్ని మీరు తెలుసుకోండి అంటున్నారు బాబా. ఇంకా బయటికి నటిస్తూ మీ మనోభావాల్ని వక్రీకరించి వ్యక్తపరచకండి. ఎందుకంటే కపటాన్ని భగవంతుడు ఎప్పటికీ క్షమించడు. ఏదైతే అది చెప్పండి, అంతేగాని వక్ర బుద్ధితో మాత్రం తప్పులు చెప్పద్దు అని. నేను మీవలే అయ్యాను అనగా మీవలే మానవ రూపాన్ని ధరించి వచ్చాను. దాని గురించి మీరే నాకు సాయపడగలరు అంటూ బాబా ఇంకేం చెప్తున్నారంటే, మీరు గనక నాకు అలా సహాయపడితే నేను అవ్వడంలో మాత్రం నేను మీకు అంటే నా అంతవాడిని అవ్వడంలో మీకు నేను సహాయం చేస్తాను, మీరు ఈ రకంగా నాకు సహాయం చేస్తే అని బాబా చెప్తూ, ఎవరు తమ సర్వస్వాన్ని నాలో పోగొట్టుకుంటారో వారు తమ సర్వస్వాన్ని శాశ్వతంగా నాలోనే కనుగొంటారు అని చెప్తున్నారు. ప్రతి వస్తువు ప్రతిదీ నేనే అనగా సర్వస్వం అయి ఉన్నది నేనే. శ్రీవాస్తవ్ బాబాను అవతారునిగా గ్రహిస్తే బాబాను అలా అవతారునిగా గ్రహించింది బాబాయే. నన్ను బాబాను మోసగానిగా గ్రహించేది కూడా బాబాయే. బాబాయే చెప్తున్నా, ఇవన్నీ చేయించేది మీ చేత నేనే,
మీ చేత ఇవన్నీ మోసాలు చేయించి ఏది చేసినా మీతో ఉన్నటువంటి బయటికి లాగేదన్నీ కూడా నేనే అని చెప్పి బాబా అంటున్నాడు. ప్రతిదీ మన చేత చేయించేది బాబాయ్ అని మనం తెలుసుకోవాలి. ఏదైనా ఇక ఇండియాలో ఒక విషయం సర్వసాధారణంగా ఉంటుంది, తెలుగు వాళ్లలో మరీ ఎక్కువగా ఉంటుంటుంది. రంగు దుస్తులు వేసుకున్న ఒక సాధువు కనిపిస్తే చాలు జనం అతని చుట్టూ ప్రోగవుతారు. ఎవడైనా ఆ సాధువును పూజ చేయటం మొదలు పెడితే ఇక వేలం వెరిగా 100 మంది అదో త్రోవలో వెళ్తారు. ఇది మరీ పల్లెటూళ్లలో ఎక్కువ జరుగుతూ ఉంటుందండి. మా ఊళ్ళో ఒక ఆయన చిన్నప్పుడే కోమట్లైనా 4 పిల్లలు పుట్టాక దేశం మీదకి వెళ్ళిపోయాడు. కొన్నాళ్ళకి ఎవరన్నా సాధువు ఇలా కాషాయి బట్టలు వేసుకుని వస్తే పాపం అతని భార్యని, ఆమె పేరు లక్ష్మమ్మ, ఆమెని మీ ఆయన వచ్చాడు ఆమెను తీసుకెళ్లేవాళ్ళు. ఆ చెరువు గట్టు కింద చెట్టు కింద ఇతను కూర్చుంటే ఆవిడ్ని తీసుకెళ్లి జనం అంతా కూడా పడి ఈ పిల్లలందరూ పరిగెడుతూ కూడా తీరా తీసుకెళ్తే ఆవిడ ఎంత గోల పెట్టినా వినేవాళ్ళు కాదు. తర్వాత ఆవిడ వెళ్ళి మా ఆయన గారి భుజం మీద పుట్టుమచ్చ ఉంటుంది, అతను ఇతనికి లేదు కాబట్టి మా ఆయన కాదని ఇలాగ మా చిన్నప్పుడు ఎన్నోసార్లు అవనాలా తిప్పుతూ ఉండేవాళ్ళు. ఇది చాలా పిచ్చి ఇదనమాట. మన ఈ పల్లెటూరు ప్రజల్లో ఎక్కువగా ఉంటుంది ఈ సాధువుల్ని వాళ్ళని చూసినప్పుడు. బాబా ఈ సందర్భంలో ఒక ఫకీర్ బువా కథని కూడా చెప్తున్నారు. ఇది వరకు ఒకసారి చదువుకున్నాం, అది మళ్ళీ బాబా ఇందులో ఉదహరిస్తున్నారు. వాస్తవానికి ఫకీర్ బువా మతిస్థిమితం కోల్పోయిన వ్యక్తి అయినప్పటికీ పూనాలోని అమాయక జనం అతనికి ఎలా పూజలు చేసింది బాబా చెప్తున్నారు. ఆధ్యాత్మిక మార్గం పూర్తిగా భిన్నమైనది, అత్యంత కష్టభూయిష్టమైనది. ఈ మార్గంలో మనం వేసే ప్రతి అడుగు ఎంతో జాగరూకతతో వేయవలసి ఉంటుంది. ముందుకు వేసే ప్రతి అడుగు అహాన్ని మరింత పెంచుతుంది. నేను చాలా పురోగతి చెందాను, పురోగతిని సాధించాను, జనం నా చుట్టూ చేరి నాకు కానుకలు సమర్పించుకుంటూ నాకు పూజలు చేస్తారు వంటి అహంభర్త ఆలోచనలు తలెత్తుతాయి. సాధకుల్లో అహాన్ని మరింత పెంచుతాయి. అహం సంతుష్టి చెందుతుంది, జరగరానివి జరిగిపోతాయి. అదే అధోగతికి దారితీస్తుంది అని చెప్తున్నారు. ఏమి జరుగుతుందో సాధకునికి తెలియదు. అప్పుడప్పుడు జనాన్ని సమీకరించే ప్రయత్నం చేసి వాళ్ళని దీవిస్తుంటాడు. తనకు భగవదనుభవం ప్రాప్తించలేదనే విషయం అతనికి బాగా తెలుసు. తాను ఆ స్థితిని బ్రహ్మత్యం పొందలేదని తెలిసి కూడా ఇలా జనాన్ని పోగు చేయడంలో అతనికేం ఆనందం కలుగుతుందో తెలియదు. ఇట్టి కార్యకలాపాల్లో పాల్గొంటున్న సమయంలో ప్రతి క్షణం తాను కేవలం ఆధ్యాత్మిక శక్తులు లేని ఒక సామాన్య మానవుడినేనని ఎరుకుతో ఉన్నప్పుడు అతను ఎటువంటి ఆనందాన్ని సుఖాన్ని అనుభవించగలడు అని క్వశ్చన్ వేస్తున్నారు. శాశ్వతమైనటువంటి బ్రహ్మానంద స్థితిని పొందకుండా తాను అదేనని ఒక సాధకుడు ఎలా నటిస్తాడు? ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కడు నేనిక్కడ కూర్చున్నాను, నేను ధనవంతుణ్ణి, నేను సంతోషంగా ఉన్నాను, నేను బాధపడుతున్నాను అంటూ చెబుతాడు. తాను ఏడ్చినని నిరంజన్ సింగ్ తాను నిరంజన్ సింగునని చెబుతారు. అంటే ఉదాహరణ చెప్తున్నారనమాట అండి బాబా మండల సభ్యులను ఉద్దేశించి. తాను ఆరోగ్యవంతుడని చెప్పని ఏది చెప్తాడు, నిరంజన్ కూడా అలాగే చెప్తాడు. దీనికి అంతటికీ మూలం ఏంటంటే నేను అనేటువంటి అహంభావం. తర్వాత వాళ్ళల్లో ఉన్నటువంటి అహంభావన కూడా అదే అన్నమాట. ఈ నేను అనేది అడుగడుగున మరింత పెద్దదిగా చూపబడుతుంది. ఇలా నేను యొక్క అతిశయం వ్యక్తమవుతున్న కొద్దీ మరింత ఎక్కువ అతిశయాన్ని కోరుకుంటారు. ఈ నేను ఇలా ఇంకా అతిశయాన్ని కొనసాగిస్తూనే ఉంటుంది. ఆధ్యాత్మిక మార్గంలో అభివృద్ధి సాధించిన వారి యొక్క అహం కూడా అతిశయాన్ని పొందుతుంది. ఎక్కువ భక్తుడైపోతే కూడా అహం ఎక్కువ అవుతుందటండి. వారిలోని నేను మరింత పైకి లేచి అతి శక్తివంతమైన రీతిలో ఇలా నొక్కి చెప్తుందట. నేను అనేటువంటి అహం, నేను ప్రజలను దీవించాలనుకుంటున్నాను, నేను బిడ్డను ప్రసాదించాలని కాంక్షిస్తున్నాను, ఇలా ఏవేవో చెప్తుంది. ఈ విధంగా ఈ నేను అనేది కొనసాగుతుంది అంటున్నారు. ఇంకా ఏం చెప్తున్నారంటే ఈ నేను ఎక్కడి నుండి వచ్చింది? ఏరుచి పుట్టినప్పుడు అతనికి ఏమీ తెలియదు, ఇంద్రియ జ్ఞానం లేదు. కానీ పుట్టిన మరుక్షణంలోనే అతనిలో నేను తన తల్లి పాల కోసం ఏడవటం మొదలు పెడతాడు. నాకు పాలు కావాలి అని ఏడుస్తాడు. ఏరుచి పుట్టినప్పటి నుండి ఉన్న ఈ నేను ప్రత్యక్షంగానో పరోక్షంగానో తన ఉడికిని చాటుతూనే ఉంటుంది, చంటిపిల్లడప్పటి నుంచి కూడా.
అలా రోజులు గడుస్తున్న కొద్దీ ఈ నేను పెరుగుతూ వస్తుంది. ఒకసారి మొదలైంది అంటే ఇక రోజు రోజుకి అది బలం పుంజుకుంటుంది. కానీ ఈ నేనులో చిక్కుకొని తానెక్కడి నుండి వచ్చాడు, ఎందుకు వచ్చాడు, ఎక్కడికి వెళ్ళాలి అని ఎప్పుడు తనను తాను ప్రశ్నించుకోడు. ఎవరు ప్రశ్నించుకోరు. మనం కూడా ఇప్పుడు ప్రశ్నించుకోం. ఇంత బాబా గాస్ట్రిక్స్ అంతా విన్నా కూడా. తర్వాత ఈ నేనుకి మూలం ఎక్కడుంది? ఆది మూల స్థితిలోని పరబ్రహ్మ పరమాత్మ స్థితిలో ఏమీ లేదు. దీని వివరణను మీరు గాడ్ స్పీక్స్ లో చూడండి. ఉన్నట్టుండి ఒక్కసారిగా నేనెవరినో నేను తెలుసుకోవాలి. గాడ్ స్పీక్స్ లో చెప్తారు హూ యామ్ ఐ అనుకోగానే ఐఆమ్ గాడ్ అని ఆన్సర్ ఇచ్చింది అన్నది గాడ్ స్పీక్స్ లో ఎక్కువ సార్లు చెప్తూ ఉంటారు. నేనెవరినో తెలుసుకోవాలి అనే లహర్ మహాలీలా విలాసం పరమాత్మలో మొట్టమొదటిసారిగా కలిగిందటండి. అసలైన లేక మౌలికమైన ఆ నేను ఈ అబద్ధపు నేను లేక అహంకు మూలం. అప్పటి నుండి నేను భగవంతుడను అన్న మూల స్థితిలో విలీనమయ్యేంత వరకు ఈ అబద్ధపు నేను కొనసాగుతూనే ఉంటుంది. చివరి వరకు మనం భగవంతుడు అయ్యే వరకు కూడా ఈ అహం మనతోనే ఉంటుంది. అలాగా ఆది నుండి అంతం వరకు ప్రతి అంశాన్ని కూడా గాడ్ స్పీక్స్ లో గ్రంథంలో వివరించడం జరిగింది. అనంతమైన శాశ్వతత్వానికి ఆది అంతములు లేవు. కానీ ఈ నేను అనేది భగవంతుని పరబ్రహ్మ పరమాత్మ స్థితిలో కలిగిన మహాలీలా విలాసం లేదా లహర కారణంగా వచ్చిందనమాట అండి. తన మూల స్థితిని ఎరుకతో అనుభవించేంత వరకు ఈ నేను క్రియాశీలకమై పనిచేస్తూనే ఉంటుంది. ఒక వ్యక్తి భగవద్ అనుభవాన్ని పొందనంత వరకు ప్రజల ముందు దివ్యత్వాన్ని నటించడం అనేది ఒక్కొక్క రకం కపటం అవుతుంది. నేనేదో గాడ్ స్పీక్స్ చదివాను, భగవంతుడిని అయిపోయాను, నేనే భగవంతుడిని అందరిని దీవిస్తాను అన్నది చాలా కపటం అయిపోతుంది అంటున్నారు. ఇంతవరకు మనం నటన గురించి మాట్లాడుకున్నాం. ఇక అద్భుతాల గురించి మీకు వివరిస్తాను అంటున్నారు బాబా. నన్ను ప్రేమించే వారికి, నా విధానాల గురించి తెలుసుకోవాలి అనుకునే వారికి ఈ విషయం అత్యంత ప్రధానమైంది. నేను ఈ అద్భుతం ఆ అద్భుతం చేశానంటూ ప్రాపంచిమ దేశాల నుండి, ప్రపంచంలోని ఇతర ప్రాంతాల నుండి నాకు ఉత్తరాలు వస్తున్నాయి. కానీ నేను మానవునిగా మీ వద్దకు వచ్చిన క్షణం నుండి ఇంతవరకు నేను ఒక్క అద్భుతాన్ని కూడా చేయలేదన్న విషయం గతంలో ప్రకటించాను. ఇటీవల గుజరాతీ తెలుగు సహవాసుల బృందాల వారికి కూడా అదే చెప్పాను. నేను మహత్యాలు చేయను అని. నేను మౌన విరమణ చేసినప్పుడు అదే నా మొట్టమొదటి మరియు చిట్ట చివరి అద్భుతం అవుతుంది అని చెప్తున్నారు. ఇంకా ఎన్నో యుగాలకు ముందు ఒక పెద్ద అద్భుతాన్ని చేశాను. అదే నా నుండి ఉత్పన్నమైన ఈ మొత్తం సృష్టి అనే ఈ అద్భుతం. నేను మౌనం వీడి మాట్లాడినప్పుడు మరొక అద్భుతాన్ని చేస్తాను అంటున్నారు బాబా. ఇంకా ఏం చెప్తున్నారంటే అద్భుతాల గురించి ప్రజలు నాకు ఉత్తరాలు రాస్తుంటారు. ఆ సంఘటనలు నిజంగా జరిగి ఉన్నట్లయితే నా పట్ల వారికి ఉన్న ప్రేమ విశ్వాసాలే ఆ అద్భుతాలకు కారణం. ఇదంతా నాదేం కాదు, వాళ్ళ ప్రేమ అదే దానికి కారణం అని చెప్తూ రామదాసు సంకీర్తన చేస్తుండగా విగత జీవి అయిన బాలిక తిరిగి బ్రతికిందని కేశవ నిగం నాకు ఉత్తరం రాశాడు. ఆయన సంగీతం పాడుతుంటేటండి చనిపోయిన పిల్ల లేచి కూర్చుందట. నా పట్ల ప్రేమ విశ్వాసం కారణంగా ఆ బిడ్డ తిరిగి ప్రాణం పోసుకోవడం సాధ్యమైన విషయమే, అంతేకాని అది నా అద్భుతం మాత్రం కాదు అని చెప్పని బాబా చెప్తూ, బాబా అప్పుడు కేశవ నిగమును రామదాసును పిలిచి జరిగిన సంఘటన గురించి పూర్తిగా సహవాస్ బృందాన్ని వాళ్ళకి వివరించమని చెప్పారు. వాళ్ళు వివరించిన తర్వాత బాబా రామదాస్ కి ఇలా సలహా ఇచ్చారు. రామదాసు, నేను చెప్పేది విను. ఆ బిడ్డ తిరిగి బ్రతకటం అన్నది నా అద్భుతమేమీ కాదు. ఆమె తిరిగి సజీవురాలవడం అనే దానిని నీకు నా పట్ల ఉన్న ప్రేమే సాధ్యమయ్యేలా చేసింది. కానీ ఇది ఏమాత్రం ప్రధానమైనటువంటి విషయం కాదు. అంతేగాక ఇదేమంత గొప్ప విషయం కూడా కాదు అని చెప్తున్నారు బాబా. కానీ నీవు నా ప్రేమలో మరణించినట్లయితే, అనగా నేను అనే భావన నీలో లేకుండా పోయినట్లయితే అది నిజంగా గొప్ప విషయం అవుతుంది. ఇది బాగా గుర్తుపెట్టుకో. ఈ క్షణం నుండి జాగ్రత్తగా ఉండు. నీలో ఉన్న నేనుకు నీవు లొంగిపోయి అది నిన్ను అధిగమించేటట్లు చేసుకోకు. జనం తండోపతండాలుగా నిన్ను చుట్టుముట్టవచ్చు. ఒకసారి ఆ ఉచ్చులో ఇరుక్కున్నావంటే ఇక నీ పతనం నిశ్చయమన్నమాటే.
అలా చేసావో ఇక నీ కథ ముగిసినట్లే అంటున్నారు. బాబా నిరంజన్ సింగ్ వైపు తిరిగి, 1 గంట సేపు విశ్రాంతి తీసుకోమని చెప్పాను, నీవేమో ఇక్కడ ఆవలిస్తూ కూర్చున్నావు. నేను నిన్ను అమితంగా ప్రేమిస్తున్నాను కనుకనే నిన్ను ఆట పట్టించాలని అనిపిస్తుందని బాబా అప్పుడు హాస్యమాడారు. తిరిగి జీవం పోసుకున్నటువంటి ఆ బిడ్డ ఉదంతంతో పోల్చి చూపిస్తూ నోజర్ దాదా చాందీకి ఎదురైన విమాన ప్రమాదాన్ని గురించి వర్ణిస్తూ బాబా మరొకసారి ఇలా వ్యాఖ్యానించారు. ఎవరు తమ తుది కడియల్లో నా నామాన్ని ఉచ్చరిస్తూ నన్ను తలుస్తారో వాళ్ళు నా వద్దకు చేరుతారు అని. ఇంకా బొంబాయిలో ఉన్న నౌరోజీ దాదా చాంజీ వారి కుటుంబ సభ్యుల ప్రేమల గురించి బాబా మరొకసారి ఇలా వివరిస్తున్నారు. నౌరోజీ భార్య చనిపోయింది. అతని చిన్న కొడుకు తెహెంటన్ చనిపోయాడు. విమాన ప్రమాదంలో నోజర్ ఇటీవలే ప్రాణాలు కూడా కోల్పోయాడు. వాళ్లలో ప్రతి ఒక్కరూ నా నామాన్ని ఉచ్చరిస్తూనే తుది శ్వాస వదిలారు. మొత్తం ఆ కుటుంబం అంతా ఆర్థికంగా నోజర్ పైనే ఆధారపడి ఉంది. ఇక వాళ్ల ప్రేమను చూడండి. నోజర్ మరణంతో వాళ్ళు ధైర్యాన్ని కోల్పోలేదు. ఏమి జరిగినా అది బాబా ఇచ్చే ప్రకారమే జరుగుతుందని వాళ్లకు తెలుసు. నోజర్ మరణంతో ఎవరూ కృంగిపోలేదు. అటువంటి ప్రేమ నన్ను చెలింపు చేస్తుంది. అద్భుతాల గురించి చెప్పుకోవాలంటే ఇది అద్భుతం అంటున్నారు బాబా. ఇంకా నోజర్ గురించి నేను చెప్పవలసినవి 2 విషయాలున్నాయి. నోజర్ నడుపుతున్న విమానం కూలిపోయిందన్న వార్త వచ్చే సమయానికి అతని శరీరం దొరకనందున నోజర్ ను చనిపోకుండా నేను కాపాడుతానని ఆ కుటుంబ సభ్యులంతా ఆశలు పెట్టుకుని ఉన్నారు. అది మాత్రమే కాకుండా ఆ కుటుంబ సభ్యులంతా కూడా నన్ను ప్రేమిస్తున్నారనే వాస్తవం కూడా నాకు తెలుసు. వాళ్ళు నాకు టెలిగ్రామ్ పంపారు. నేను వాళ్ళకి తిరిగి కేబుల్ పంపుతూ, ఒకవేళ నాకు వాళ్ళు టెలిగ్రామ్ పంపి నేను వాళ్ళకి తిరిగి కేబుల్ పంపుతూ 5 రోజుల్లోగా నోజర్ మృతదేహంగానే దొరికితే దాన్ని మెహరాబాద్ కు పంపమని సూచించాను. ఆ కుటుంబ సభ్యులైన నౌరోజీ, అతని కొడుకులు దారా, హోమా, కూతుళ్లు ఆర్నవాజు, రోడా, నర్గీసుల ప్రేమను పరీక్షించాలని అనుకున్నాను. 1 వారం తర్వాత ఆ కూలిన విమానం ఒక సరస్సులో కనబడింది. నోజర్ మృతదేహాన్ని వెలికి తీశారు. ఈ విషాదం జరిగే సమయానికి నేను విరామం కోసం పోలాలో ఉన్నాను. నోజర్ను పోగొట్టుకున్న ఆ కుటుంబీకుల ప్రేమలోనూ మౌనంగా వాళ్ళు నా ఇచ్చకి ఒదిగి ఉండటంలోనూ ఉంది అసలైన అద్భుతం అంటున్నారు. వాళ్ళు అంత కొడుకు చనిపోయినా సరే వాళ్ళు ఎట్లాంటి దుఃఖాన్ని ఇది కాకుండా వాళ్ళు ఏమీ కూడా బయటికి కనపడలేదన్నమాట అండి. ఇదే చమత్కార్. మార్పు కోసం నేను పూనాలో ఉండి విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో ఈ వార్త ద్వారా నా ప్రశాంతతకు భంగం కలిగించినందుకు ఆ కుటుంబం వారు తమ విచారాన్ని వ్యక్తం చేస్తూ విషయాన్ని విన్నవించుకోవటంలో అసలైన అద్భుతం ఉంది. వాళ్ళు బాబాకి ఈ విషయం చెప్పి బాబా యొక్క దీన్ని పాడు చేశామేమో, భంగం కలిగించామేమో అని బాధపడుతున్నారు, కానీ వాళ్ళ బిడ్డ పోయినందుకు వాళ్ళు బాధపడలేదంటుంది. బాబా అంటారు ఇదే అసలైన అద్భుతం అని. తర్వాత అమీర్పూరి పర్యటనలో బాబా ఒక అంధబాలుడిని చూడటం, అతనికి దృష్టి ప్రసాదించాలని తనలో కలిగినటువంటి గాఢమైన అంతఃప్రేరణ గురించి బాబా వివరించారు. చివర్లో నేను అవతారుణ్ణు అని చెప్తూ, ఇప్పుడు నేను ఎలా మాట్లాడుతున్నానో చూడండి, ఇదంతా నేను చెప్పి ఉండాల్సింది కాదు, నేను పశ్చాత్తాపం పొందాల్సిందే, తోబా తోబా అని చెప్పాలి అంటూ బాబా తన చెంపలపై తనకు తానే మెల్లగా లెంపలు వేసుకుంటూ పశ్చాత్తాపాన్ని ప్రకటించారు. కేవలం మహిళల కొరకు మాత్రమే ఏర్పాటు చేయాలనుకున్నటువంటి సహవాస కార్యక్రమాన్ని గురించి బాబా ఇలా చెప్పసాగారు. గుజరాతీ తెలుగు బృందాల వారితో దీని గురించి నేను చర్చించాను. మీరు కూడా తొందరలో ఒక నిర్ణయం తీసుకుంటారని, మీతో ఈ సహవాసుల గురించి చర్చించాలని నేను అనుకుంటున్నాను. కొద్ది రోజుల కోసమైనా సరే నేను అమెరికాలోని నా ప్రేమికులను కలవాలని కోరుతున్నాను. వారి అభ్యర్థనను అక్కడి ప్రేమికులు డాన్ స్టీవెన్స్ ద్వారా నాకు పంపించారు. పదే పదే తమ కోరికను వాళ్ళు తెలియపరుస్తున్నారు. నాకు వ్యవధి లేదని వాళ్లకు సమాధానం పంపాను. నాకు మగ ఆడ అన్న తేడా ఏమీ లేదు. ప్రేమ ఎక్కడ ఉంటే అక్కడికి నేను వెళతాను. నేను తలుచుకుంటే 5 నిమిషాల్లో భారీ సమావేశాన్ని ఏర్పాటు చేయించగలను. కానీ నా చుట్టూ గుంపులు గుంపులుగా జనాన్ని తిప్పుకోవటం గొప్పతనమేమీ కాదు అని చెప్తున్నారు. ఇంకా మహిళల కోసం మీకు చేతనైనటువంటి ఏర్పాట్లు చేయండి.
కానీ ఒక్క విషయాన్ని మాత్రం గుర్తుంచుకోండి, నా జేబులు ఖాళీగా ఉన్నాయి, నా వెంట 5 నుండి 7 మండలి వారిని తీసుకొస్తాను, వాళ్ళ ప్రయాణాలకు వసతులకు కావలసిన ఖర్చులు మీరే భరించాలి, ఎట్టి పరిస్థితిలోనూ ఈ సహవాసుకు పురుషులను అనుమతించటం లేదు, అది జరగదు, కేవలం మహిళలు పిల్లలకు మాత్రమే ఈ సహవాసం జరుగుతుంది, ప్రయాణం అంటూ చేస్తే నేను పిలిచిన అన్ని ప్రదేశాలకు నేను వెళతాను. ఢిల్లీలోని అంతలో ఒక స్టూడెంట్ అడిగాడనమాట అండి, ఢిల్లీలోని మా కాలేజీకి వస్తారా, అక్కడి విద్యార్థులంతా మిమ్మల్ని ప్రేమిస్తున్నారు అని నిరంజన్ సింగ్ బాబాని అభ్యర్థించారు. బాబా చిరునవ్వు నవ్వి కేవలం 10 నిమిషాల కొరకు మాత్రమే వస్తాను అన్నారు. తన పేరు మీద జరిగేటువంటి కార్యక్రమాన్ని గురించి బాబా వివరిస్తూ ఇలా వ్యాఖ్యానించారు. నన్ను మరింత అధికంగా ప్రేమించమని, అలాగే నా ప్రేమను గురించి ఇతరులకు చెప్పమని నేను మీతో ప్రతిసారి చెబుతూనే ఉన్నాను. నా ప్రేమను గురించి ఇతరులకు చెప్పే ముందు నన్ను మీరు ప్రేమించడానికి అర్హులో కాదో మీ హృదయాలను పరిశీలించి చూసుకొని నిర్ణయించుకోవాలి. ఈ రోజు మీ ముందు ఈ అంశాన్ని నొక్కి చెప్తున్నాను అని చెప్పని బాబా చెప్తూ, ఉదాహరణకు బాబా రామ్ ప్రసాద్ విషయం తీసుకుందాం. అతడు ప్రజల వద్దకు వెళ్లి మెహర్ బాబా ప్రేమను గురించి చెబుతూ, బాబా అవతారుడు, సర్వము ఆయన ఇచ్చపైనే ఆధారపడి ఉంది, ఎట్టి పరిస్థితుల్లోనూ మనం దేనికి ప్రభావితులం కాకూడదు, బాబా ఒక్కరే సత్యం, తదితరం అంతా కూడా మిథ్య, భ్రాంతి, బాబా ఇచ్చలేందే ఆకు కూడా కదలదు, అతన్ని ప్రేమించడమే మన జీవిత కర్తవ్యం అంటూ చెప్పాడు అనుకుందాం. అతను ఇంతలో ఉన్నట్టుండి రామ్ ప్రసాద్ ఇంటి నుండి ఒక టెలిగ్రామ్ వస్తుంది. ఏంటంటే 10,000 రూపాయలు దొంగతనం జరిగిందన్న విషయం టెలిగ్రామ్ ద్వారా అతనికి వచ్చింది. అప్పుడు రామ్ ప్రసాద్ గట్టిగా అరుస్తూ పెడబొబ్బలు పెడుతూ ఏడిస్తే ఆ దృశ్యం యొక్క ప్రభావం ఆ ప్రేక్షకుల పైన ఎలా ఉంటుంది? ఇప్పటిదాకా చాలా ఇదిగా చెప్పాడు కదా, అంత సత్యం అదే అని, ఇంతలోనేమో టెలిగ్రామ్ వచ్చేసరికి బాబోయ్ అమ్మో ఆయన కేకలు పెడుతున్నారని అక్కడ వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారు? బాబా ప్రేమను వాళ్ళు తమ మనసుల్లో అనుభూతిని పొందుతారా ఇట్లా అతను చేస్తే? బాబు రామ్ ప్రసాద్ అంతవరకు చెప్పిందంతా కుళక్కి పొల్లు మాట అనుకుంటారు కదా, నా గురించి చెప్పిందంతా కూడా. అతడే భ్రాంతికి లోబడి ఉండి అంత భ్రాంతి అంటూ ఇతరులకు చెప్పటం కాదా? తనేమో భ్రాంతిలో ఉన్నాడు, ఇతరులకేమో ఇట్లా చెప్తున్నాడు కాబట్టి అతనే భ్రాంతిలో లోబడి ఉన్నాడు. కానీ ఆ వార్త విని కూడా రామ్ ప్రసాద్ ఏ మాత్రం చెలించకుండా ఉన్నట్లయితే అప్పుడు ప్రజలు అవును అతనికి బాబా యందు నిజమైన ప్రేమ ఉంది అనుకుంటారు. కొంతమంది ఇలా బిడ్డలు చనిపోయిన వాళ్ళు కూడా బాబా కార్యక్రమాల్లో ఉంటే వెళ్ళని వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారండి. మీలో ఎవరైనా సరే ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు ఏమీ చెల్లించకుండా ప్రశాంతంగా నా ప్రేమను గురించి చెబుతూ మిమ్మల్ని ఇబ్బందికి గురి చేసే ఎటువంటి వార్తనైనా పట్టించుకోకుండా ఉన్నట్లయితే అప్పుడు వేల సంఖ్యలో ప్రజలు బాబాను ప్రేమించటం మొదలు పెడతారు. మీ జీవితమే నా ప్రేమ సందేశంగా ఇతరులకు అనిపించేటట్లు మీరు జీవించాలి. అటువంటి నిజాయితీపరుడైన ప్రేమికుడు ఒక్కడైనా సరే వేలాది మంది ప్రేమికులను తయారు చేయగలడు అని బాబా చెప్తూ, తర్వాత బాబా తన ఫోటోలను కొనడం గురించి గాని, ఇక్కడి నుండి తిరిగి మీ ఇళ్లకు వెళ్లేటప్పుడు మీరు నా ఫోటోలతో పాటు నన్ను మీ హృదయంలో పెట్టుకుని మీతో పాటు తీసుకుని వెళ్ళాలి అని వ్యాఖ్యానించారు. ఇంతకు ముందు 2 బృందాల వారితో చెప్పినట్టుగానే బాబా తన మండలి సభ్యుల గురించి, తనపై ఆధారపడి జీవిస్తున్న మండలి వారి కుటుంబ సభ్యుల గురించి హిందీ బృందం వారికి కూడా చెప్పారు. మండలి వారికి ఇతర సభ్యులకు సంవత్సరానికి అయ్యే ఖర్చులకు గాను సహవాసీయులు తమ వీలును బట్టి సాయం చేయగల మొత్తాన్ని కానుకగా ఇచ్చి తద్వారా తన విశ్వకార్యంలో భాగం పంచుకోవచ్చని బాబా వివరించారు. ఒకవేళ డబ్బుగాని ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నవారు చింతించవలసిన పని లేదు. 1 రూపాయి అయినా ఇవ్వవచ్చు, కానీ ఇంటింటికి వెళ్లి డబ్బు మాత్రం పోగు చెయ్యకూడదు. నా భారాన్ని తగ్గించుకోవాలి అని నేను అనుకుంటున్నాను. నా ఇష్టానికి వ్యతిరేకంగా పోగు చేసినటువంటి డబ్బుతో మీరు నా భారాన్ని పెంచకూడదు. నా దృష్టిలో ధనానికి ఎలాంటి విలువ లేదు. డబ్బు అజ్ఞానపు ముసుగును సృష్టించగలదు, లేదా ఆ ముసుగును చీల్చివేయను కలదు. డబ్బుకున్న గొప్పదనం అనేది చెప్తున్నారు బాబా.
ఆ తర్వాత బాబా తన పంచసద్గురువుల గురించి వారి వ్యక్తిగత లక్షణాలను గురించి చెప్తూ మెహరాబాద్ లో తొలి రోజుల్లో జరిగిన ఒక సంఘటన గురించి వివరించారు. ఆ రోజుల్లో స్టోరీ గది బాధ్యతలన్నీ కూడా గుస్తాదుజీ చూసేవాడు. పేదలకు అవసరమైన రేషన్ బియ్యం, పప్పు వగైరా పంపిణీ చేసేవాడు. అహ్మద్ నగర్ పరిసర ప్రాంతాల నుండి వచ్చే ఎంతో మంది పేదవాళ్లకు తిండి గింజలను కూడా పంచుతూ ఉండేవాడు. తరువాత బాబా దగ్గరికి ఒక ఆయన వచ్చాడనమాట అండి. బాబా, నా సర్వస్వాన్ని మీ పాదాల చెంత సమర్పించాలని నా కోరిక అని చెప్పాడు అతను వచ్చి. నీలాగా నాకు అర్పణ అవదామనుకున్న భావనతో ఇంతవరకు ఏ ఒక్కడూ నా వద్దకు రాలేదు. నీ కోరిక చాలా అద్భుతమైనది అని నేను బదులిస్తూ అతనికి ఎంతమంది పిల్లలని అడిగాకండి బాబా. 7 సంతానం బాబా, ఒక భార్య అని చెప్పాట. మరి నీవు నాకు ఏమిటి సమర్పిద్దామని వచ్చావు? నీ దగ్గర డబ్బైనా ఉందా? ఏమైనా డబ్బుంటే అది నాకు ఇవ్వు అని బాబా అడిగారు. అప్పుడు అన్నట్టు అతను, నా దగ్గర డబ్బేమీ లేదు, కానీ పెళ్ళాం బిడ్డలను నీ పాదాల వద్ద వదిలి వెళ్లి పెడుతున్నాను, దయచేసి మమ్మల్ని చూసుకొని బదులు చెప్పాటండి అతను. అతని జవాబు విని నేను బాగా నవ్వుకున్నాను. ఇటువంటి అర్పణ గురించి నేను ఇంతవరకు వినలేదు. అతడు నాకు వినూత్న సమర్పణ విధానాన్ని చూపించాడనిపించింది. వాగ్దానాలను గురించి చెప్తూ, బాబా, నేను గతంలో ఎన్నో యుగాల వాగ్దానాలు చేయడం, వాటిని భంగపరచడం చేస్తూనే ఉన్నాను. కానీ నిజం చెప్పాలంటే నేనింతవరకు ఏ ఒక్క వాగ్దానాన్ని భంగపరచలేదు అన్నారు. మిగతాది వచ్చే వారం చదువుకుందాం. అవతార్ మెహర్ బాబా की जय।